హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరు తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము కెనడాలో ఫేస్ చేసిన హెల్త్ కేర్ సిస్టమ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ కెనడా రాగానే ఎవరైనా హెల్త్ కార్డ్ తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం ఫ్రీ. నెక్స్ట్ మేము హెల్త్ కార్డ్ తీసుకున్నాక ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు. సో మేము సెప్టెంబర్లో బుక్ చేసుకుంటే మాకు ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్ డిసెంబర్లో దొరికింది. కెనడాకి వచ్చిన కొత్తలో నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ పెయిన్ వచ్చింది. సో ఫుల్ పెయిన్తో హాస్పిటల్ వెళ్ళాము. మాకు హెల్త్ కార్డ్ ఎలాగో ఉంది కాబట్టి హెల్త్ కార్డ్ ఇచ్చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాము. కాకపోతే అక్కడ హాస్పిటల్లో ఫుల్గా రష్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్ నాకన్నా ముందుగా ఉన్నారు అక్కడ. అయితే అక్కడ అప్పటికప్పుడైతే డాక్టర్ని కలవడానికి లేదు, ఎందుకంటే నాకన్నా ముందు చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో అలా స్టమక్ పెయిన్తో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మన ఇండియాలో అయితే మనము స్టమక్ పెయిన్ ఇట్లాంటి ఎమర్జెన్సీస్ ఉంటే ఏ హాస్పిటల్ వెళ్ళినా మనకి తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఈజీగా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ కెనడాలో డాక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు కాబట్టి మనకి వెంటనే ట్రీట్మెంట్ దొరకడం అయితే కష్టం. సో ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా భరించాల్సి ఉంటుంది మన టైం వచ్చేవరకు. సో అలా ఆ రోజైతే నాకు ఫుల్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కూడా ఫుల్ పెయిన్స్తో ఉన్నారు. చాలామంది కొంతమంది మన ఇండియన్స్ కూడా ఉన్నారు వాళ్ళు. సో నేను అలా 3 hours వెయిట్ చేశాక నా టైం వచ్చింది. సో డాక్టర్ని కలిశాను, ట్రీట్మెంట్ ఇచ్చారు. సో నాకు ఆ రోజు అలా తగ్గిపోయింది. మాకు డిసెంబర్లో ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందని చెప్పాను కదా. సో డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాము. ఆ రోజు మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో హెల్త్ కార్డ్ ఉంది కాబట్టి మనకి గవర్నమెంట్లో అయినా చూయించుకోవచ్చు, ప్రైవేట్లో అయినా చూయించుకోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే మాత్రము టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 ఉంటుంది వర్కింగ్ డేస్లో. వీకెండ్స్లో మాత్రం మార్నింగ్ 9 to మధ్యాహ్నం 1 వరకే ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఎనీ టైం ఎమర్జెన్సీ ఉంటుంది, ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో రష్ ఎక్కువగా ఉంటుంది. ఇది మేము వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్ అన్నమాట. సో మేము ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వచ్చామని చెప్పాను కదా. లోపల మేము వెళ్ళగానే ఫస్ట్ నర్స్ మా బీపీ ఇంకా హైట్ వెయిట్ చెకప్ చేశారు. కొంచెం సేపు తర్వాత డాక్టర్ వచ్చారు, ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకున్నారు, మాకేమైనా డిసీజెస్ ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్నీ ఆన్లైన్లోనే ఎంటర్ చేశారనమాట. కెనడాలో మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నా, ఏ టెస్ట్లు చేయించుకున్నా రిపోర్ట్లు అయితే మన చేతికి ఇవ్వరు, డైరెక్ట్ డాక్టర్కి పంపిస్తారు. మన రిపోర్ట్లో ఏముందనే విషయం తెలుసుకోవాలంటే డాక్టర్ని కలుసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ మన మెయిల్కి పంపించరు, మనకి చూపించరు కూడా రిపోర్ట్స్లో ఏముందో, పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా, ఏముందో ఏం లేదు అనేది డాక్టరే చెప్తారనమాట. సో మన ఇండియాలో ఇచ్చినట్టు రిపోర్ట్స్ డైరెక్ట్ పేషెంట్స్కి అయితే ఇవ్వరు. కెనడాలో మనకి ఫీవర్స్ వచ్చినా ఏమైనా నొప్పులు వచ్చినా కూడా కామన్గా టైలెనాల్ అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది. టైలెనాల్ అంటే మన పారాసెటమాల్ అనమాట. మనం జ్వరానికి నొప్పులకి వేసుకుంటాం కదా ఇండియాలో, దాన్ని ఇక్కడ టైలెనాల్ అంటారు. సో ఇవి ఎలాంటి షాప్స్లో అయినా దొరికిపోతాయి ఈజీగా టైలెనాల్ ట్యాబ్లెట్స్. జనరల్ ఫార్మసీ అయినా లేకపోతే పెద్ద పెద్ద షాప్స్లో అయినా ఎక్కడైనా టైలెనాల్ ఈజీగా దొరుకుతుంది. కానీ యాంటీబయాటిక్స్ అయితే అస్సలకి ఇవ్వరు. ఇక్కడ మెడికల్ షాప్స్లో మనం డైరెక్ట్గా వెళ్ళి యాంటీబయాటిక్స్ కొందామంటే అస్సలు ఇవ్వరు అనమాట. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అస్సలకే ఇవ్వరు.
కెనడాలో ఉండే వాళ్ళు హెల్త్కి చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డిసీజెస్ కానీ ఏమి ఎమర్జెన్సీస్ వచ్చినా డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టము. అందుకే మనం ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఎలాంటి డిసీజెస్ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. మన అదృష్టం బాలేక ఏమైనా రోగాలు వచ్చాయనుకోండి, డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆ పెయిన్స్ భరించుకుంటూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కెనడాలో ఉండేవాళ్ళు హెల్త్కి చాలా కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా. మన ఇండియాలో అలాగా కాదు. సో ఇక్కడ చాలా జాగ్రత్తలు పాటించాలి. రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే కెనడా హెల్త్ కేర్ సిస్టమ్ ఫ్రీ అంటున్నా కూడా ప్రొవిన్షియల్ హెల్త్ కార్డుతో మాత్రం మనకు కొన్ని ఫెసిలిటీసే ఫ్రీ ఉంటాయి. అదే మన కంపెనీ అంటే మన ఎంప్లాయర్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆల్మోస్ట్ 90% వరకు మనకి ఫెసిలిటీస్ ఫ్రీ ఉంటాయి అన్నమాట. కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ ఫ్రీ ఎందుకంటే 30% ఆఫ్ అవర్ శాలరీ ట్యాక్స్ రూపంలో కట్ చేస్తారు కాబట్టి. అయితే కెనడియన్ హెల్త్ కేర్ గురించి తెలిసాక ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుందా, కెనడియన్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుందా అంటే నేను మాత్రం ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమే బాగుందంటాను. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మన ఇండియాలో మనకి ఎన్ని హాస్పిటల్స్ అయినా ఉంటాయి, మంచి మంచి డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు. కానీ కెనడాలో మాత్రం అలా కాదు. ఎందుకంటే అక్కడ మనిషికి బ్లీడింగ్ అవుతున్నా మనిషి అలాగే కొన్ని గంటలు పెయిన్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది కెనడాలో. అయితే కెనడా రావాలనుకుంటున్న వాళ్ళు కెనడా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.